చదవడానికి ప్రయత్నించాను. నాకేమీ కనిపించలేదు. నాకప్పుడే తెలుసు నా ఎదురుగా ఉన్నది అమ్మ కాదు, బ్రహ్మని. అమ్మను చూస్తూ అబద్ధం చెప్పలేకపోయానయ్యా. అబద్ధం చెప్పానా అమ్మ చనిపోతుంది, నిజం చెప్పానా ప్రియురాలు మరణిస్తుంది. గొప్ప పరీక్ష పెట్టావయ్యా దేవదేవ. నిజం చెప్తే శక్తి పోద్దని తెలుసు, అయినా చెప్పాను. కానీ సాక్షాత్తు బ్రహ్మయ్యే మోసం చేస్తే చాలా బాధగా ఉందయ్యా. నాకు మీకన్నా, మీరిచ్చిన శక్తి కన్నా, నా ప్రియురాలి కన్నా మా అమ్మే ఎక్కువయ్యా. అమ్మా బలిరా మానవ, నా మనస్సు దోచుకున్నా. నీకు మరో వరం ప్రసాదిస్తాను, కోరుకు. అది నీ ప్రియురాలు ప్రాణము తప్ప. అయితే నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండేట్టు దీవించుకోండి. తథాస్తు. థ్యాంక్ యూ స్వామి. ఇప్పుడు నా శ్వేత నేను పెళ్లి చేసుకుంటాను. పిచ్చివాడ, పెళ్ళైతే ఆమె మరణిస్తుందిరా. సాక్షాత్తు సృష్టికర్తే వరం ఇచ్చాడు, నాకేమో